హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు మా ఇంటి కృష్ణాష్టమి వేడుకలు 2 ఎమ్మి రెసిపీస్ కృష్ణయ్య కోసం నేను చేసిన 2 సింపుల్ నైవేద్యాలు అయితే చూస్తారండి. ముందుగా మొక్కలు అయితే చూపించేస్తున్నాను. ఈరోజు మా కృష్ణయ్య కోసం 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మొక్కలు అలా చూసేసి వచ్చిన తర్వాత గుమ్మం ముందు తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి రోజు ఇలా ముగ్గు చూడడం బోర్గా ఉంది? ఎవరికైనా బోర్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. చూసారా, ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు ముగ్గు. నేను మీకోసం క్లియర్గా ఫుల్ వీడియో పెట్టానండి. చూసి ఎవరికన్నా ముగ్గులు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు కంప్లీట్ లుక్ అయితే చూసేద్దాం ముగ్గు ఎలా ఉందని. తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ దగ్గరికి అయితే వచ్చేసానండి. మా పాపకైతే హాలిడే ఉంది, కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉందని నేను పూజకు ప్రిపేర్ చేసుకుంటూ సైమల్టేనియస్గా వంట కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను టమాటో పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా పప్పును నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో తీసుకున్న తర్వాత అందులోకి డైరెక్ట్ టమాటోలు యాడ్ చేస్తున్నానండి. ఈరోజు పండగ కాబట్టి మేము ఉల్లి వెల్లుల్లి తినము. యూజువల్గా పండగలప్పుడు స్పెషల్ డేస్లో ఉల్లి వెల్లుల్లి లేకుండానే వంట చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. పప్పు అవుతూ ఉండగా కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన నైవేద్యం అయితే చేయడానికి రెడీ చేస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అటుకుల పాయసం చేస్తున్నానండి. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని దానిలో ఈ కప్పుతో అటుకులు తీసుకున్నాను. అటుకులు బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఫ్రై అయిన తర్వాత 400 ml వరకు మిల్క్ తీసుకున్నానండి. అటుకులు బాగా పీల్చేసుకుంటాయి మిల్క్ కాబట్టి చూసి తీసుకోండి. నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. మా బెల్లం చాలా స్వీట్గా ఉందండి. 3/4 కప్పు వరకు పడుతుంది జనరల్గా. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మా కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న కూడా ఫ్రెష్గా చేస్తున్నానండి. పెరుగు మీద మేగడ తీసుకొని ఇలా మిక్సర్లో బ్లెండ్ చేసేసుకుంటే వెన్న అయితే రెడీ అయిపోతుంది. సైమల్టేనియస్గా దాల్లో తడకా కూడా రెడీ చేసేసాను. తడకా ఫ్రై అయిపోతుంది చూడండి. ఇప్పుడు దీన్ని పప్పులో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. పప్పు చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ని ఒక లుక్ వేసేద్దాం. రోటీ, కర్డ్, టమాటో పప్పు, వంకాయ ఫ్రై. ఇక్కడైతే మా కృష్ణయ్యని రెడీ చేయడం స్టార్ట్ చేస్తానండి. మా కృష్ణని ఎలా రెడీ చేసుకున్నానో చూసారు కదా. ఇప్పుడు నేను గుమ్మం దగ్గర నుంచి ఇలా కృష్ణ పాదాలు అయితే వేసుకున్నాను. ఎలా ఉంది? చూడ్డానికి బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా దీపారాధన అయితే చేసేసుకొని మా కృష్ణయ్యకి నైవేద్యాలు అన్నీ పెట్టేసుకొని ఫ్లవర్స్తో రెడీ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. మీరు మీ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పూజ అయిపోయిన తర్వాత నేను ఈరోజు ఇడ్లీ, దోశ బ్యాటర్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా దోశకు నానబెడుతున్నాను. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు రైస్ అయితే యాడ్ చేశాను. నేను సోనా మసూరి రైస్తోనే వేసుకుంటాను. కొంచెం మెంతులు అయితే యాడ్ చేశాను కలర్ కోసం. ఇంకొక బౌల్లో ఇడ్లీ కోసం కూడా రెడీ చేసేసుకుంటున్నాను.
ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ పూజ చేసేసుకున్న తర్వాత గ్రైండర్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఇడ్లీ పిండి వేసేసాను. ఇడ్లీ పిండి గ్రైండర్లో వేసిన తర్వాతే నేను రవ్వ నానపెడతానండి. ముందుగా నానపెట్టుకోను. 1 కప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ నీట్గా వాష్ చేసుకొని నానపెట్టేసుకుంటున్నాను. సైమల్టేనియస్గా ఇడ్లీ పిండి అయిపోగానే దోసపిండి అయితే వేయాలి కదా, దానిలో కొంచెం అటుకులు కూడా నానపెట్టుకుంటున్నాను. నేను కలర్ కోసం అటుకులు అయితే యాడ్ చేస్తానండి. కొంచెం ఇక్కడ గ్రైండర్ అయితే అయిపోతుంది. ఇడ్లీ పిండి రెడీ కూడా అయిపోయింది. నేను తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇప్పుడు ఇందులోకి రవ్వ అయితే మిక్స్ చేసేసుకుంటాను. రవ్వని మిక్స్ చేసి నేను ఫర్మెంటేషన్ కూడా బయట పెట్టనండి, నేను ఇమీడియట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎక్కువ స్టోర్ చేసుకోవాలి కదా, కొంచెం ఫర్మెంట్ అయిపోతే ఎక్కువ పులిసిపోయినట్టు నాకు అనిపిస్తుంది. అలా తినడానికి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను దోసపిండికి కూడా వేసేసాను. మా ఇంట్లో ఎప్పుడైనా దోసపిండి ఉంది అంటే ఇమీడియట్గా పిండి వేయగానే ఫ్రెష్గా చిన్న పునుగులు అయితే వేసుకోవడం మాకు అలవాటండి. మరి పునుగులు కావాలంటే అందులోకి చట్నీ కూడా కావాలిగా. రండి పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకొని కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. నేను కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసి ఎక్కువ ఫ్రై చేయను, జస్ట్ అలా ఆయిల్ హాట్గా ఉన్నప్పుడు వేసేసి వెంటనే ఆఫ్ చేసేస్తాను. ఈ టైంలో వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి, కానీ ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి నేను అవైతే యాడ్ చేయట్లేదు. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ దోసపిండి కూడా రెడీ అయిపోయింది, తీసేసాను. ఇప్పుడు చట్నీలోకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో పోపు లేకుండా చట్నీ తినడం అనేది జరగదండి, కంపల్సరీ పోపు పెట్టాల్సిందే. ఇక్కడ నేను పల్లి చట్నీ కోసం పోపు అయితే రెడీ చేసేసి పోపు పెట్టేశాను. అండ్ పక్కనే ఆయిల్ కూడా రెడీ చేస్తాను పునుగులు వేయడానికి. పునుగులు ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి చిట్టి పునుగులు అంటే ఇష్టం? మా ఇంట్లో మాకు చాలా ఇష్టం. పిండి ఫర్మెంట్ అయితే మాత్రం తినరండి, ఇమీడియట్గా గ్రైండర్లో తీసిన వెంటనే వేస్తేనే తింటారు. సో కంపల్సరీ ఎప్పుడు నేను గ్రైండర్ వేసినా సరే అప్పుడు ఇమీడియట్గా ఆ రోజు చిట్టి పునుగులు అయితే వేసుకొని పల్లి చట్నీతో హాయిగా తినేస్తాం. ఇలా డిన్నర్ డైరీస్ అయితే అయిపోయాయి. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి కదా, ఇంత వర్క్ చేసిన తర్వాత నేను కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డేకి దేవుడి సామాన్ క్లీన్ చేశాను. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ సోక్ చేసేసుకున్నాను. చూడండి షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇటువైపు గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి ఇమీడియట్గా. మనం వెంటనే క్లీన్ చేసేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి బెండి ఫ్రై కావాలంది మా పాప, అవి కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ లివింగ్ రూమ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇలా చూస్తుంటే. డైనింగ్ టేబుల్, మా డైనింగ్ టేబుల్ హాఫ్ సామాన్తోనే ఆక్యుపై ఉంటుందండి. ఇక్కడ కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంట్లో పూజ అయితే మా పాప రెడీ అయ్యి ఇలా కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే దిగుతుంది. ఈ వీడియో మీకు ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.